క్షణం ఇప్పుడే వస్తాను. చూసారా, గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ వెలిగించాను, చిటికెలో దోమలు మాయం. చూసారా దోమలు ఎలా పారిపోతున్నాయో? అవును అక్క, ఈ గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ పెట్టగానే దోమలన్నీ పారిపోతున్నాయి. అయ్యా గోపి గారు, మీరిరువురు ఆ సంచి ఆ చేత్తో పట్టుకొని అలా దక్షిణ దిక్కుగా నిలబడండి. ఆదిత్య గారి బాబాయ్ గారు, మీ శ్రీమతి గారు ఎక్కడ? అదిగో వస్తుంది. మీరిద్దరూ వచ్చి అలా ఉత్తర దిక్కుగా నిలబడండి. అలాగే. ఆదిత్య గారు, మండప ప్రదక్షిణ మొదలుపెట్టి ముందు పసుపు కొమ్ము, తమలపాకులు 2 అరటిపళ్ళు, ఒక్కలు, రూపాయి బిళ్ళ అతని చేతిలో పెట్టండి. ఆ తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తాంబూలం ఆ సంచిలో వేయాలి. అలా 11 ప్రదక్షిణలు చేయాలి. అయ్యా లేవండి. ఆయం ముహూర్త సుముహూర్తోస్తో అమ్మాయిని తీసుకురండి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. జ్యోతి వెలిగించొస్తున్నావా? రాధరిని రా. ఇంకా సేపట్లో ఆ దీపం ఆరుతుంది, పెళ్లి కొడగొట్టుకుపోతుంది, నీ మోహం కల తప్పుతుంది, నీ జీవితంలో చీకట్లు కమ్ముతాయి. అయ్యా, తమరందరూ మగవాళ్ళు కలిసి పెళ్లి కుమార్తెను బుట్టలో పెట్టి వరప్రదక్షిణ చేయించాలి.
వరప్రదక్షిణ పూర్తయింది. మీరు మీ స్థానాల్లో కూర్చోండి. ఏ దేవుడు కరుణించాడో ఈ మహారాణి మనసు మార్చుకుంది. వెళ్ళను అని మా ఫ్రెండ్ పెళ్లి చూసాకే ఊటీకి వెళ్తానని ఎంత మొండికేసిందో. ఇప్పుడు సడన్ గా సరే ఊటీ వెళ్తాను అంది. చాలా చాలా థ్యాంక్స్ దేవుడా. ఆదిత్య గారికి ఏ టెన్షన్ లేకుండా చేశావు. వారి పెళ్లి చక్కగా జరిగిపోవాలి. సరే అభి, డ్రైవ్ చేస్తూ ముందు చూడకుండా నా వైపే చూస్తావే. ఊటీలో నీకేం చూపించాలా అని. అక్కడెవరో ఉంటారు అన్నావుగా, వాళ్ళే చూపిస్తారు అన్నావుగా. నువ్వు ఆలోచించడం దేనికి? వాళ్ళన్నీ చూపించారు కదా. కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ మనమే చూడాలి. సరే అభి, జాగ్రత్త, చూసి డ్రైవ్ చేయి. ఏంటి బాబు, రిక్షా కన్నా అధ్వానంగా వెళ్తున్నావు? త్వరగా పోనీ. అలాగే అమ్మా, పెద్దవారు కదా అని మెల్లగా వెళ్తున్నాను. ఇలా వెళ్తే మునగాల్సిన కొంప పూర్తిగా మునిగిపోతుంది. ఇదిగో చూడు, ఏదైనా త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అడ్డదారంటే ఆ దారిని పోనీ. సరే అమ్మా. అయ్యా, ఇరువురు మీ స్థానాల్లో కూర్చోండి. బావా, ధరణి నీ పీట మీద నుంచి తన పీట మీదకి వెళ్ళాలంటే ధరణిని బతిమలాడుకోవాలి. అడిగిన కోరికలన్నీ తీరుస్తా అని హామీ ఇవ్వాలి. మొదలుపెట్టు. ధరణి, నీ కోరికల లిస్టు చెప్పు. మళ్ళీ నేను ఆశించి రాలేదు, ఆశలు లేవు అని రికార్డు వెయ్యొద్దు. ఇదంతా సరదాగా. నువ్వు అడగాలి, బావ తీరుస్తా అనాలి. అడుగు ధరణి. ఏమడగాలి? ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసిమ్మని మాత్రం అడగద్దమ్మా. ఖచ్చితంగా తను అదే అడుగుతుంది. నాకు అలాంటి ఆలోచనలు కళ్ళు కూడా రావు. ధరణి, సరదాగా అన్నానుగా. ఏంటి మావయ్య నువ్వు? నేను సరదాగా అన్నానులే. అంతే అంతే, ఏదైనా ఎవరైనా ఏమన్నా సరదాగానే అనుకుంటాం. బావా, తను అడగదు కానీ నువ్వే అడుగు. ఏం కావాలి ధరణి? ఏమడగాలో నాకు అర్థం కావడం లేదు. నాకే కోరికలు లేవు. మిమ్మల్ని ప్రత్యేకంగా అడగడానికి ఏముంది? ప్రేమ ఉంది, అభిమానం ఉంది, నాకు మీ మీద నమ్మకం ఉంది. హలో, ఆ రికార్డే వద్దన్నా. అడుగు. అడుగు ధరణి, నీకేం కావాలన్నా ఇస్తాను. నాకు గొప్ప తోడుగా మీరుండగా నాకు ఇంకేం కావాలి? ఇది సాంప్రదాయం, అడుగు. సాంప్రదాయమే కానీ అడగడానికి ఏమీ మనసుకి తోచడం లేదండి. అలా అంటే కుదరదు, అడగాల్సిందే. అడగాల్సిందే. సరే సరే, ఆపండి, అడుగుతాను. అడుగు ధరణి. పెళ్ళైన తర్వాత నేను చెప్పినట్టు వినాలి. ఇప్పుడే వింటున్నాడు, ఇంకప్పుడెందుకు వినడు? నా మాట జమదాటకూడదు. ఓహో,
ఓహో సత్యభామ అడగమంటేనే అడిగింది, మళ్ళీ అలా అంటారే? అడగటానికి ఏమీ లేదని, కోరికలేమీ లేవని బాగానే తాళం వేసిందిగా. సరదాగా అడగమన్నారుగా, అడిగాడు. మళ్ళీ ఇదేంటి? నువ్వు ఎలా చెప్తే అలా. ఓకేనా? నీ బేట మీదకి మారు. మారును. నువ్వే మార్చాలి బావా. ఎలా? అయ్యో, ఎత్తి ఆ పీట మీద నుంచి ఈ పీట మీద కూర్చోపెట్టు. ఏషామిందే వరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదమార్తారం దాతారం సర్వసంతాం లోకాభిరామం శ్రీరామో రుకు, ఓసారి మనం లేఖం చూడు. ఇప్పటిదాకా సంతోషంగా సరదాగా ఉంది, మొహం ఏంటి అలా మార్చేసింది? అదంతా ఓ డ్రామా. ఈ పెళ్లి చెడగొట్టే ప్లాన్ ఏదో వేసిందని ఇందాకే చెప్పానుగా. అది అనుకున్నది జరిగేటట్టు కనిపించక ఏదో టెన్షన్ పడుతున్నట్టుంది. అలాంటిదేం లేదు, దాని ప్లాన్ ఇంకా అమలు కాలేదేంటా అని టెన్షన్. ఆ పనేదో మనకే చెప్తే మనం చూసుకునేవాళ్ళంగా. అది మనల్ని నమ్మనట్టుంది. లీక్ అవుతుందని తానే డీల్ చేసుకుంటుంది. విషయం అడగమంటావా? వద్దు, కాసేపు ఆగితే అదే బయటపడి చెప్తుంది. బాధపడుతోంది. పడని, మన దగ్గర దాచినందుకు తగిన శాస్తి జరుగుతుంది. శాస్తి జరగడం తర్వాత పెళ్ళైతే మనము నష్టపోతాంగా. నీకు నాకు ఏంటి నష్టం? ఏ కష్టమైనా దానికి. నీ ప్లేస్ నీది, నా దారి నాది. అంతేనంటావా? అంతేకాక ఇంకేంటంట? అక్షితాన్ సమర్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. నమస్కరోమే. సీతారామాభ్యా నమః, ఇంద్రాక్ష దిక్పాలకా దేవాభ్యా నమః, అరుంధతి వశిష్ఠాభ్యా నమః. సురభి, ఏమైంది కారుకి? అదే తెలియక చూస్తున్నాను. ఏమైందో అర్థం కావట్లేదు. మెకానిక్ కి ఫోన్ చేయాలేమో. బాబు ఆపు.
భవిష్య, ఎవరండి మీరు? మీరు కాసేపు ఆగండి. ఏమా భవిష్య, నన్ను గుర్తుపట్టలే? లేదు. ఐసాంటి ధరణి తెలుసు కదా? నా ఫ్రెండే. తెలియకపోవడం ఏంటి? ఆ ఫ్రెండే. నీకు ఐస్ క్రీమ్ కొనిచ్చినప్పుడు పక్కన నేను కూడా ఉన్నాను, గుర్తుందా? గుర్తొచ్చింది. నేను మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని. నిన్ను మీ ఫ్రెండ్ పెళ్లికి రమ్మని శుభలేకిచ్చి పిలిచిందట కదా? అవును. మరి పెళ్లికి రాకుండా ఊటీకి వెళ్తున్నావంటగా? నీకెవరు చెప్పారు? నీ ఫ్రెండే చెప్పింది. నువ్వు ఊటీ వెళ్తున్నావని, నిన్ను పెళ్లికి అర్జెంటుగా పిలుచుకురమ్మని నన్ను పంపించింది. ఏంటండి, మాకు ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ అయి ఉన్నాయి. కార్ ఆగిపోయింది కాబట్టి సరిపోయింది. మీరు మధ్యలో వచ్చి ఇప్పుడు పెళ్లికి రమ్మంటే ఎలా? రావడం కుదరదు. ఏమా, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది, లేకపోతే అల్లరవుతుంది. చూడమ్మా భవిష్య, నువ్వు మహారాణి ఒకటగా? లెజెండ్ని కూడా. మరి మహారాణి మాట తప్పచ్చా? అయితే నేనేం చేయాలి? మాట నిలబెట్టుకోవాలి. ఐసాంటికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు పెళ్లికొచ్చి సాయంత్రం ఊటీకి వెళ్ళొచ్చు. ఈ ఐడియా కూడా బాగుందే. సురభి, ఊటీ సాయంత్రం వెళ్దాం. ముందు పెళ్లికి వెళ్దాం పదా. కారు కూడా రిపేర్ అయింది కదా? అది కాదమ్మా భవిష్య. అదే జరగాలి. పదండి, పెళ్లికి వెళ్దాం. నేను చెప్పేది వినమ్మా. వినను. విననుగాక వినను. ఏంటండి ఇది? పెళ్లి ముఖ్యం. మా అమ్మాయి పెళ్లి కన్నా ఊటీ ముఖ్యం కాదు. తను పెళ్లికే వెళ్దామంటుందిగా, పద. సురభి, భలే బాగుంది కదా ఈ ఐడియా. భవిష్య, మనం ఊటీ వెళ్ళాలి కదమ్మా. కాదు, పెళ్లికి వెళ్తున్నాం అంతే. మాట్లాడకుండా పద. కార్ చెడిపోయిందిగా. లగేజ్ తీసుకొనిరా. పదమ్మమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి బాబు, ఎవరు నువ్వు? అమ్మా, మీకు ఈ లెటర్ ఇవ్వమన్నారు మా సారు. మీ సార్ ఎవరు? ఆ వివరాలేం నాకు తెలియవమ్మా. ఈ లెటర్ మాత్రమే ఇవ్వమన్నారు, అంతే. పాప దొరికిందనుకుంటే తండ్రిని నిరూపించే ఆధారాలు కూడా దొరికాయి. భగవంతుడు చాలా మంచి చేశాడు. నా కూతుర్ని దక్కించుకోవడానికి ఇది చాలు. నాకు పిచ్చి అనుమానాలా? తిక్క అన్నావుగా, ఇప్పుడు చెప్తానే ఎవరిది పిచ్చో ఎవరి పిచ్చి నమ్మకాలో.